ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. ఈ రోజు నేను ఒక మంచి యాక్ట్రెస్ ని మీకు మళ్ళీ ఇంట్రొడ్యూస్ చేయబోతున్నాను అనమాట. ఇన్ని సంవత్సరాలు అయింది, తన ఇంతవరకు కూడా ఒక్క ఇంటర్వ్యూ కూడా లేదు, ఒక్కసారి కూడా మీడియా ముందుకు రాలేదు, ఒక్కసారి కూడా ఎవరికి కూడా తన ఎక్స్పీరియన్స్ ని ఇప్పటి వరకు కూడా షేర్ చేసుకోలేదు అనమాట. ఈ రోజు నేను మీకు ఇంట్రొడ్యూస్ చేయబోయే యాక్ట్రెస్ ఎవరో కాదండి, సిఐడి శకుంతల గారు. హలో నమస్తే. నమస్తే బన్నీ బన్నీ. థ్యాంక్ యూ. ఎన్ని సంవత్సరాలు ఉంటాయి మీకు ఇప్పుడు? 84. అబ్బా, ఒకసారి మీరు ఇటు వస్తే తనకు సంబంధించిన కొన్ని ఫొటోస్ గ్యాలరీలో ఉన్నాయి అన్నమాట, మీకు అర్థమవుతుంది. అంతా నా 80 ఫంక్షన్కి వచ్చిన వాళ్ళు. 90కి కూడా వస్తారు వాళ్ళంతా, డోంట్ వర్రీ. అయ్యో అయ్యో. సో మీ అందరికి ఇంకొకటి ఏంటంటే, ఈ రోజు సిఐడి శకుంతల గారి కూతుర్ని కూడా మనం చూపించగలిగాం. అల్లుడి గారు, మీకే మూవీ ఇష్టం బాగా మీ అత్తగారు? As a mother-in-law, see, actually, I have not followed her in the film track. No, I knew C.I.D. Shakuntala, but I never imagined that she would be my mother-in-law. హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందరో మహానుభావులు, అందరికీ మా వందనాలు. ఎందుకంటే చెన్నైలో, బెంగళూరులో, హైదరాబాద్లో అండ్ విశాఖపట్నంలో, రాజమండ్రిలో, ఇలా ఎన్ని అంటే కేరళలో ఎంతమంది ఓల్డ్ యాక్టర్స్ ఉన్నారు, ఓల్డ్ అని చెప్పకూడదు, గోల్డెన్ యాక్టర్స్ ఎంతమంది ఉన్నారో అందరినీ కూడా సుమన్ టీవీ ద్వారా మీ అందరికీ మళ్ళీ స్క్రీన్ మీదకి తీసుకొచ్చాను. బట్ ఈరోజు నేను ఒక మంచి యాక్ట్రెస్ని మీకు మళ్ళీ ఇంట్రొడ్యూస్ చేయబోతున్నాను అనమాట. ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు అయింది, తన ఇంతవరకు కూడా ఒక్క ఇంటర్వ్యూ కూడా లేదు, ఒక్కసారి కూడా మీడియా ముందుకు రాలేదు, ఒక్కసారి కూడా ఎవరికి కూడా తన ఎక్స్పీరియన్స్ని ఇప్పటి వరకు కూడా షేర్ చేసుకోలేదు అనమాట. అదేంటో అదృష్టం శావత్తు దేవుడు మనకు వరం ఇస్తున్నారు. ప్రతి ఒక్క గోల్డెన్ ఆర్టిస్ట్ని తలుపు తట్టి మాట్లాడి వాళ్ళతో ఎన్నో మంచి మంచి విశేషాలను షేర్ చేసుకునే ఒక గొప్ప అనుభవం అయితే నాకు ఇస్తున్నారని చెప్పుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ టు గాడ్ అండ్ థ్యాంక్స్ టు ఆల్ ద గోల్డెన్ యాక్టర్స్. నన్ను సపోర్ట్ చేసి నేను అడగగానే కాదు అని చెప్పకుండా మా ఇంట్లో మనిషిలాగా రోషన్ అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా వామ్ వెల్కమ్ చెప్పడం. ఎస్, అంత చెప్పాను కదా. ఈరోజు నేను మీకు ఇంట్రడ్యూస్ చేయబోయే యాక్ట్రెస్ ఎవరో కాదండి, సిఐడి శకుంతల గారు. సిఐడి శకుంతల గారు అంటే ఒకసారి గూగుల్లో కొడితే ఇప్పుడు తరం వాళ్ళు కూడా ఆహా ఇవి ఇంకా ఇంత యాక్టివ్గా ఉన్నారా, ఇంకా కన్నడ సీరియల్స్లో కూడా యాక్ట్ చేస్తున్నారు అనుకుంటారు అనమాట. ఎందుకంటే సిఐడి ఎందుకు వచ్చిందంటే, తన ఫస్ట్ సినిమా సిఐడి శంకర్ అనమాట. ఆ తర్వాత సిఐడి అనేది తన ఇంటి పేరుగా మారి సిఐడి శకుంతల అయ్యారామా. ఎన్నో దాదాపు 600 సినిమాలు, తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం అన్ని సినిమాల్లో యాక్ట్ చేశారు. అండ్ మోర్ ఓవర్ యాజ్ ఎ డాన్సర్గా ఒక్కసారి స్క్రీన్ మీద తను కనపడ్డారు అంటే వా అదరహో అంటారు అనమాట ఫ్యాన్స్. ఇప్పుడు తను ఎలా ఉన్నారు ఏంటి అనే ఒక క్యూరియాసిటీ ఎంతమందికి అయితే ఉందో నాకు కూడా అలానే ఉంది. బట్ ఈ రోజు ఎట్టకేలకి 45 సంవత్సరాల తర్వాత తన స్క్రీన్ మీదకి నేను తీసుకురాబోతున్నాను అనమాట. తనతో ఒకసారి మాట్లాడి మంచి మంచి విశేషాలు షేర్ చేసుకుందామని. ఎందుకంటే సిఐడి శకుంతల గారు అంటే ఆషామాషి కాదండి, పెద్ద పెద్ద యాక్టర్స్తో స్క్రీన్ షేర్ చేసుకొని తన నట స్వరూపం ఏంటో చూపించగలిగిన ద వన్ అండ్ ఓన్లీ యాక్ట్రెస్ అనమాట. అండ్ మోరోవర్ తన డాన్స్ చేసినట్టు ఏ హీరోయిన్ కూడా చేయదనమాట ఆ రోజు. ఒకసారి లోపలికి వెళ్తున్నాను. ఇప్పుడు సిఐడి శకుంతల గారు ఎలా ఉన్నారో ఒకసారి చూపిస్తాను చూడండి. ఎస్, హలో నమస్తే. నమస్తే బన్నీ బన్నీ. రండి రండి. ఎలా ఉన్నారమ్మా? బాగున్నానండి. సో థ్యాంక్ యూ. చాలా బాగుండండి. రండి. సూపర్. సో సిఐడి శకుంతల గారు అనమాట. ఒకసారి మీరు ఇటు వస్తే తనకు సంబంధించిన కొన్ని ఫొటోస్ గ్యాలరీలో ఉన్నాయి అనమాట, మీకు అర్థమవుతుంది. అమ్మా, మీ మాటల్లో మీ అవార్డ్స్ గురించి మీరే చెప్పండి. మీ పాత ఫొటోస్ అంటే చెన్నైలో, నాది అన్ని చెన్నైలో ఉండేది. ఓకే. నేను ఇప్పుడు ఇక్కడ
ఇప్పుడుతో వచ్చాను, 5 years అయింది నేను ఇక్కడ వచ్చి. ఆ, అందుంచి ఆ అవార్డ్స్ అంతా అక్కడనే ఆ ఇంట్లో ఉండాలి. ఆ ఇంట్లోనే ఉంది. ఇప్పుడు మీకు ఎన్ని సంవత్సరాలు ఉంటాయి? ఏమండి? ఎన్ని సంవత్సరాలు ఉంటాయి మీకు ఇప్పుడు? 84. అబ్బా, 84 సంవత్సరాలు. 1960లో ఇండస్ట్రీకి వచ్చారనమాట, అవును, అంతేనా? 60. 1960 ఉండొచ్చు. 1960లో వచ్చారు. సో ఇప్పుడు 70, 80, 90, 2000, 2010 దాదాపు 55 సంవత్సరాలు అయింది ఇండస్ట్రీకి ఇంకా వచ్చి. జాస్తి అయిందండి, ఆ, ఇంకా జాస్తి అయింది. ఇంకా ఇంకా 60కి పైకి అయ్యింది, 60 సంవత్సరాలు. సంవత్సరానికి పైకి అయిందండ. ఓకే, ఈ హీరో ఆ హీరో అని తేడా లేదు అనమాట, అందరు హీరోస్ తో యాక్ట్ చేశారు. అవునండి, Okay. అవునండి. సో ఫస్ట్ మీ ఫ్యామిలీ గురించి తెలుసుకోవాలమ్మా. ఓకే. సో ఇక్కడ కనిపిస్తున్నారు కొంతమంది యాక్టర్స్. అండ్ ఎవరమ్మా వాళ్ళు? ఆ అమ్మాయి వచ్చి వెన్నీరాడే నిర్మల, తెలుసా ఆమె? లక్ష్మి, ఓకే. మంజుల. ఇది మీరు ఎంగులో ఉన్నప్పుడు కదా? ఇప్పుడండి ఇక్కడ ఇది ఈ ఇది ఇంటికి ఇది వచ్చి- ఇది ఇది ఈ ఫొటోస్. ఇది అవునండి, శివాజీ సార్ తో తమిళ పిక్చర్, అది ఓకే. తమిళ మూవీ. సో ఎంజిఆర్ గారితో. ఎంజిఆర్ తో మ్మ్. జయశంకర్. ఓకే. సో ఈ మధ్యలో ఉంది మీ మా అల్లుడు అల్లుడు కూతురు, కూతురు. అంతే. ఒకే కూతురా మీకు? ఓకే, కూతురు. ఎస్. సో చూడండి ఎంగులో ఎంత అందంగా ఉన్నారో అమ్మ. సో ఎవర్ గ్రీన్ బ్యూటీ ఆఫ్ ఇండియన్ సినిమా అని ఊరికే చెప్పరు కొంతమంది యాక్టర్స్ గురించి, ఎంత అందంగా ఉన్నారు ఎంగులో ఆమె. 84 సంవత్సరాల్లో కూడా ఇంత అసలుకి ఎలా చూడండి. సూపర్. ఇవి ఇవి కొన్ని గ్యాలరీలో కొన్ని ఇది ఫోటోస్ వచ్చి కనిపిస్తున్నాయి ఇక్కడ. నా యంగ్ లో డాన్సర్ గా ఉన్నాను కదండా, ఆ, నేను ఒక భరతనాట్య డాన్సర్. అవును. అవునండా, అప్పుడు ఎత్తింది అది, ఆ పోస్ అట్నే ఉండదు. మ్మ్. ఇదంతా చెన్నైలో ఎత్తింది. Okay. ఇది వచ్చి నా 80 ఫంక్షన్. ఓ, సో అప్పటికి బి సరోజాదేవి అమ్మ బి కనిపిస్తున్నారు సరోజాదేవి. చూడండి ఇక్కడ. అవునండా, ఐ థింక్ ఈ ఒక్కదాన్నే మిస్ అయ్యాను వీళ్ళ తరంలో. ఈమెను కూడా తొందరలో చేస్తాను. మళ్ళీ ఇక్కడ వచ్చి భారతి. ఆమెతో చేశాను, భారతి విష్ణు. భారతి. అవును, ఆ ఇంటర్వ్యూ అమ్మ వచ్చి తెలుసు కదా, శైలేశ్రీ గారు. ఓకే ఓకే ఓకే. అంతా నా 80 ఫంక్షన్ కి వచ్చిన వాళ్ళు. మీ 80 years. 80 years ఫంక్షన్. ఓకే, 90కి కూడా వస్తారు వాళ్ళంతా. డోంట్ వర్రీ, అయ్యో, మీరంతా స్ట్రాంగ్ గా ఉన్నారు. ఇది ఇదెవరు? పేర ప్రసంగ. ఓకే ఓకే. ఇది రాష్ట్రపతి దగ్గర నుంచి. ఇది కలైమామణి అవార్డు తీసింది కరుణానిధి దగ్గర, తమిళనాట్ల. ఓకే ఓకే ఓకే. 3 sovereign gold కాయిన్, సాల్వా, అది ఇది అన్ని ఇచ్చినారు. ఆల్మోస్ట్ మీ టైంలో ఉన్న యాక్టర్స్ అందరికి కలైమామని వచ్చింది. వచ్చిందంట, వచ్చింది వచ్చింది వచ్చింది. సో బట్ చెన్నైలో మీ టైంలో ఉన్న యాక్టర్స్ అన్ని పెద్ద పెద్ద కోటలు కదా. ఇప్పుడు ఇలాంటి గేటెడ్ కమ్యూనిటీలలో కొంచెం కన్జెక్టెడ్ గా ఉంటుందా? అవునవును అవును. అక్కడ నాకు చెన్నైలో ఇండివిజువల్ హౌస్ నాది. చెప్పినట్టు ఇండివిజువల్ లావిష్ గా ఉంటుంది. ఉంటాము, పైకా కింద సైడ్ లా అక్కడ ఇక్కడ అన్ని. ఆ, ఇక్కడ ఒకే జాగాలో ఉండేటప్పటికి ఈ జాగాలోనే ఇలా 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 తిరుగుతా ఉండాలి. తిరుగుతూ ఉంటారు. బట్ ఇక్కడ క్వైట్ గా ఉంటుంది అండి, అది ఒకటి సంతోషం. సో పూజ బాగా ఎక్కువ చేస్తారు అనుకుంటా. అవునండి అవునండి, పూజ రూమ్ తనీగా ఉండదు. సో మీ అందరికి ఇంకొకటి ఏంటంటే ఈ రోజు షేడి శకుంతల గారి కూతుర్ని కూడా మనం చూపించగలిగాం. అల్లుడు గారు. ఎస్, వన్ అండ్ ఓన్లీ డాటర్. అవునండి అవునండి. సో ఫస్ట్ టైం అమ్మ మీరు కూడా ఇంత అందంగా ఉన్నారు, ఇండస్ట్రీకి ఎందుకు మీరెందుకు ఇండస్ట్రీకి రాలేదు అప్పుడు? She has acted as child artist. ఓకే ఓకే చిన్న 5 years ఓల్డ్ అప్పుడు. ఓకే అప్పుడు కందన్ కరు నేను ఒక తమిళ పిక్చర్, దాంట్లో మురుగుడుకు వచ్చింది. ఓకే ఓకే ఓకే. సో అమ్మ చేసిన సినిమాలలో మీకు బాగా నచ్చే సినిమా ఏంటి? ఓకే, తెలుగులో గడతలత్త సొగసర కోడలు. ఓకే, లాస్ట్ మూవీ ఏంటమ్మా తెలుగులో మీది? అదే అండి, గడతలత్త సొగసర కోడలు లాస్ట్ మూవీ నాది తెలుగులో. మీకు గుర్తున్న మీ మూవీస్ ఒక టాప్ 10 మూవీస్ అంటే ఏం చెప్తారు తెలుగులో? గడతలత్త సొగసర కోడలు, పట్నం వచ్చిన పతివర్తలు, ఓకే. కక్ష. అసలు ఆ సినిమా పట్నం వచ్చిన ప్రతివర్తలో మీ క్యారెక్టర్ అల్టిమేట్. సెకండ్ హాఫ్ ఫుల్ నేనే. గుర్తుందా? ఇప్పుడు అమ్మ గుర్తొచ్చారా? సెకండ్ హాఫ్ ఫుల్ నేనే, ఓకే, నా క్యారెక్టర్. అదే మాది గడసరతో సొగసర కోడలను నాది ఇంపార్టెంట్ క్యారెక్టర్. అవును అవును అవును. అదే మాది కచ్చ. కచ్చాలా చెప్పని పోతే సెకండ్ హీరోయిన్ క్యారెక్టర్ అది విల్లి. ఓకే, విల్లి క్యారెక్టర్. బట్ మన పాత యాక్టర్లు ఎన్టీఆర్ గారు, నాగేశ్వరరావు గారు, కాంతారావు గారు తోడంతా ఎక్కువగా డాన్స్ చేస్తున్నారు. డాన్స్ చేశారు బాగా. అవును అవునండి.
మీకే మూవీ ఇష్టం బాగా మీ అత్తగారు? So as a mother-in-law, see, actually, I have not followed her in the film track. Okay. I know You her don't movie. like the film industry or else? No, it's not that I don't like. She's more a mother-in-law Ante, than I am. పెళ్ళైనాక తెలిసింది కదా వాళ్ళు పెళ్ళికి ముందు No, తెలియదు. until Okay. the time of my marriage, I never knew that she's You don't know? I really never తెలీదు. knew. No, I knew C.I.D. Shakuntala, but I never imagined that she would be my mother-in-law. మోసం చేశారు అయితే అల్లుడిని. ఓకే. ఎప్పుడో ఒకసారి వచ్చి చూసి అంటే తర్వాత పెళ్లి తర్వాత ఇక్కడ No, I used to see వచ్చేసారు. a lot of నేను Tamil అక్కడనే movies. ఉన్నాను. I used to see a lot of Tamil నేను movies in చెన్నైలో Bangalore. ఉన్నాను, Oh. వీళ్ళు బెంగళూరులో No, but I ఉన్నారు. knew there is one artist known as C.I.D. Shakuntala doing the sort of vamp roles and all. But I never, in the wildest of my imaginations, I never imagined that she would be my mother-in-law. So whenever you are going to the outside, people they might be call you. Yeah, presently, He is all the most of my friends, son-in-law of C.I.D. Shakuntala. Most of my friends, they are well aware. You that feel yes, proud in that time? At least I'm not ashamed of it. I'm okay. I should say I'm proud of it. Oh, super. I'm proud of it. Hmm. No, there is no reason why I should be, not proud. Okay. I'm proud. Super. So ఇక్కడ 80 ఫంక్షన్ పెట్టినప్పుడు ఆయన ఫ్రెండ్లు అందరూ వచ్చినారు. వచ్చి వాళ్ళకంతా నిండా సంతోషం. okay. మదర్ ఇలా వచ్చి ఫంక్షన్ ఫుల్ ఫంక్షన్ పెట్టి వాళ్ళు చేసినారు, Okay. మేం చేయలే, వాళ్ళు చేసినారు ఆ ఫంక్షన్. బట్ ఇప్పుడు కన్నడలో యాక్ట్ చేస్తున్నారు కదా? యాక్టింగ్ ఇక్కడ వచ్చినాక కొంచెం తగ్గిందండి. ఓ ఇక్కడ బెంగళూరుకి వచ్చిన తర్వాత కొంచెం తగ్గింది. ఓకే. యాక్చువల్లీ వి హావ్ ఆస్క్డ్ టు రిలాక్స్ వాళ్ళు వద్దు అంటారు. రెస్ట్ రెస్ట్ తీసుకోమని చెప్తా ఉండారు. వద్దు, 13 ఇంకా వర్క్ చేస్తా ఉన్నారు కదా. 60 ఏళ్ళకి పైకి అయింది వర్క్. మీరు బేసికల్ గా తెలుగు వాళ్ళేనమ్మా? ఎక్కడ మీది? No, I was born and brought up here in Bangalore, and they were born and brought up in Salem. She was Salem. born in Chennai. ఓకే. But our mother tongue is Telugu. ఓ మీ మదర్ టంగ్. Our mother ఓ tongue. Even my mother tongue is also Telugu. బట్ యూ డోంట్ నో తెలుగు. I speak Telugu. ఓ తెలుగు బాగా మాట్లాడతాను. అయ్యో. ఓకే. తెలుగు బట్ మాట్లాడారు. ఏమంటే ఆంధ్ర తెలుగు రాదు, బెంగళూరు తెలుగు బాగా తెలుసు. Okay. తెలుగు మాట్లాడతాను సార్ నేను. ఓ ఇట్లా వి టాక్ మళ్ళీ తెలుగు. ఓకే. వేరే లాంగ్వేజ్ ఇట్లా మాట్లాడే తెలుగు. స్ట్రిక్ట్ తెలుగు మర్చిపోతారు లేకుండా. Okay. ఇంగ్లీష్ కన్నడ మాట్లాడితే మదర్ టంగ్ మర్చిపోతారు. మేము విత్ ద 4 walls of the family మేము తెలుగుదా మాట్లాడతాం. సూపర్. Yes. సో కెమెరా ఎక్కడన్నా వీళ్ళకి తెలియకుండా దూరంగా పెట్టి వీళ్ళు తెలుగు అప్పుడు వినాలి మనం అసలు. సూపర్. నిజంగా శకుంతల అమ్మ గురించి తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి, ఎందుకంటే ఎన్నో సినిమాలు తీశారు, సూపర్ డూపర్ హిట్స్ ఆమె ఖాతాలో ఉన్నాయి. అండ్ ఇప్పటి వరకు కూడా ఎప్పుడు ఆమె తెలుగు స్క్రీన్ మీదకి రాలేదు, అండ్ తన మెమరబుల్ మూమెంట్స్ ఎప్పుడు కూడా షేర్ చేసుకోలేదు. ఈరోజు ఒకసారి శకుంతల అమ్మతో మాట్లాడే ప్రయత్నం చేసి మీకోసం చాలా చాలా విశేషాలు, ఆ గోల్డెన్ డేస్, ఆ గోల్డెన్ ఎరా ఎలా ఉంటుందో తన మాటలో తెలుసుకోవాలి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.